అందరికీ నమస్కారం. జేఏసీ వారి పిలుపు మేరకు ముఖ్యంగా మన రాయచోటి పట్టణము మరియు మన రాయచోటి 6 మండలాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు ఈరోజు మనం శాంతియుతంగా శివాలయం నుంచి మనం ఇక్కడ బంగ్లా వరకు కార్యక్రమం చేయడమైంది. ఇది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను తెలపడమే కాకుండా ప్రతి ప్రభుత్వానికి, మన యొక్క నాయకులకి, మన రాయచోటి అన్నమయ్య జిల్లా యొక్క ఆవశ్యకతను తెలియజేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. కావున మనం ఏకతాటిపై ఉన్నాం కాబట్టి మన అన్నమయ్య జిల్లాకు రాయచోటినే క్యాపిటల్గా ఉంటుంది. మీరు ఏమి చింతించడం అవసరం లేదు. కేవలం ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు మన యొక్క స్ఫూర్తిని నింపేదానికి ఈ కార్యక్రమం చేయబడింది. గత 24 గంటల్లో కూడా మన యొక్క భావాలను రాజకీయాలకు అతీతంగా మనము విజయవాడకు కానీ, మన యొక్క రాజకీయ నాయకులకు కానీ, మన యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ, ఎవరు పౌరులు ఎవరు చింతించిన అవసరమే లేదు. మనం మంత్రి గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. మన సమాలోచన జరుగుతున్నాయి. ఇది బోల్డ్ డెసిషన్ అయితే ఇంకా కాలేదు. కావున మీరందరూ చింతించవలసిన లేదు. మీరు ఏ యొక్క కార్యక్రమాలు, మీరు అవాంఛనీయ కార్యక్రమాలు చేసుకునే అవసరమే లేదు. కేవలం మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మన అన్నమయ్య జిల్లాకి, మన రాయచోటినే ఖచ్చితంగా కొనసాగించేదానికి మన శక్తులా మేము చేస్తున్నాం కాబట్టి మీ యొక్క సూచనలు, మీ యొక్క సలహాలు మాకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరొకసారి ఈ దానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. జేఏసీ వారి పిలుపు మేరకు ముఖ్యంగా మన రాయచోటి పట్టణము మరియు మన రాయచోటి 6 మండలాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు ఈరోజు మనం శాంతియుతంగా శివాలయం నుంచి మనం ఇక్కడ బంగ్లా వరకు కార్యక్రమం చేయడమైంది. ఇది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను తెలపడమే కాకుండా ప్రతి ప్రభుత్వానికి, మన యొక్క నాయకులకి, మన రాయచోటి అన్నమయ్య జిల్లా యొక్క ఆవశ్యకతను తెలియజేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. కావున మనం ఏకతాటిపై ఉన్నాం కాబట్టి మన అన్నమయ్య జిల్లాకు రాయచోటినే క్యాపిటల్గా ఉంటుంది. మీరు ఏమి చింతించడం అవసరం లేదు. కేవలం ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు మన యొక్క స్ఫూర్తిని నింపేదానికి ఈ కార్యక్రమం చేయబడింది. గత 24 గంటల్లో కూడా మన యొక్క భావాలను రాజకీయాలకు అతీతంగా మనము విజయవాడకు కానీ, మన యొక్క రాజకీయ నాయకులకు కానీ, మన యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ, ఎవరు పౌరులు ఎవరు చింతించిన అవసరమే లేదు. మంత్రి గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. మన సమాలోచన జరుగుతున్నాయి. ఇది బోల్డ్ డెసిషన్ అయితే ఇంకా కాలేదు. కావున మీరందరూ చింతించవలసిన లేదు. మీరు ఏ యొక్క కార్యక్రమాలు, మీరు అవాంఛనీయ కార్యక్రమాలు చేసుకునే అవసరమే లేదు. కేవలం మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి మీరు ఆందోళన చెందకుండా మన అన్నమయ్య జిల్లాకి, మన రాయచోటినే ఖచ్చితంగా కొనసాగించేదానికి మన శక్తులా మేము చేస్తున్నాం కాబట్టి మీ యొక్క సూచనలు, మీ యొక్క సలహాలు మాకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరొకసారి ఈ దానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. జేఏసీ వారి పిలుపు మేరకు ముఖ్యంగా మన రాయచోటి పట్టణము మరియు మన రాయచోటి 6 మండలాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు ఈరోజు మనం శాంతియుతంగా శివాలయం నుంచి మనం ఇక్కడ బంగ్లా వరకు కార్యక్రమం చేయడమైంది. ఇది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షను తెలపడమే కాకుండా ప్రతి ప్రభుత్వానికి, మన యొక్క నాయకులకి, మన రాయచోటి అన్నమయ్య జిల్లా యొక్క ఆవశ్యకతను తెలియజేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. కావున మనం ఏకతాటిపై ఉన్నాం కాబట్టి మన అన్నమయ్య జిల్లాకు రాయచోటినే క్యాపిటల్గా ఉంటుంది. మీరు ఏమి చింతించడం అవసరం లేదు. కేవలం ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు మన యొక్క స్ఫూర్తిని నింపేదానికి ఈ కార్యక్రమం చేయబడింది. గత 24 గంటల్లో కూడా మన యొక్క భావాలను రాజకీయాలకు అతీతంగా మనము విజయవాడకు కానీ, మన యొక్క రాజకీయ నాయకులకు కానీ, మన యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ, ఎవరు పౌరులు ఎవరు చింతించిన అవసరమే లేదు. మంత్రి గారు ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు. మన సమాలోచన జరుగుతున్నాయి. ఇది బోల్డ్ డెసిషన్ అయితే ఇంకా కాలేదు. కావున మీరందరూ చింతించవలసిన లేదు. మీరు ఏ యొక్క కార్యక్రమాలు, మీరు అవాంఛనీయ కార్యక్రమాలు చేసుకునే అవసరమే లేదు. కేవలం మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తిస్తాయి కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మన అన్నమయ్య జిల్లాకి, మన రాయచోటినే ఖచ్చితంగా కొనసాగించేదానికి మన శక్తులా మేము చేస్తున్నాం కాబట్టి మీ యొక్క సూచనలు, మీ యొక్క సలహాలు మాకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మరొకసారి ఈ దానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.